వృషభ రాశిలో జన్మించిన వారికి డబ్బు రూపేణా, ఆస్తి రూపేణా కలిసొచ్చే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది గోచారంలో. చాలామంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు, నా జీవితంలో నేను ఎప్పుడూ చూడనంత డబ్బుని నేను చూస్తానా? అసలు చూసే అవకాశం ఉంటుందా? అసలు నా జీవితం మారుతుందా? ఇలా క్వెషన్ మార్క్‌గా వెళ్తూ ఉంటారు కొంతమంది వృషభ రాశి వాళ్ళు. నా దగ్గరికి వినోద్ అనే వ్యక్తి నన్నొచ్చి కలిసాడు. అతను వృషభ రాశిలో పుట్టాడు. బట్ వాళ్ళ తాతగారి పేరు వినోద్ రామారెడ్డి అంట. కానీ రామ తీసేసి వినోద్ రెడ్డి అని పేరు పెట్టారు. బట్ అందరూ వినోద్ అని పిలుస్తారు. వినోద్ అని సంతకం జేస్తాడు. మొత్తం తను చేసే ప్రతి బిజినెస్ కూడా లాస్. అంతేకాదు ఇతను నమ్మి వాళ్ళకిచ్చారు డబ్బు. వాళ్ళు తిరిగి రూపాయి ఇవ్వలేదు. ఇంత నెగెటివ్ ఎందుకొచ్చింది? అసలు ఏంటి నా లైఫ్ ఎందుకింత దారుణంగా మారిందని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. జాతకం అనేది 100కి 67% పనిచేస్తది. మిగతా 33% మాత్రమే జాతకం గోచారం పనిచేస్తది. గోచారం అంటే ఏంది? నేను చెప్తుంది. మీకిప్పుడు వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుందని నేను అంటున్నానంటే దాని అర్థం ఏందంటే గోచారం. గ్రహచారం అంటే మీ జాతకం నాకు తెలీదు గదా! మీరు ఏ లగ్నంలో పుట్టారు? రాశి ఓకే. వృషభ రాశిలో పుట్టుంటారు. కానీ ఏ లగ్నంలో పుట్టారు? ఏ దశలో పుట్టారు? ప్రస్తుతం ఏ దశ జరుగుతుంది? మీరు వాస్తు ప్రకారం ఎలా ఉన్నారు? ఏ వ్యాపారం చేశారు? ఏ వ్యాపారం చేయలేదు? ఇవి తెలుసుకోవాల ముందు. వాటికి పరిహారాలు పాటిస్తే అద్భుతమైన జీవితం ఉంటుంది. నేనలా ఆ వినోద్ అనే వ్యక్తి కొన్ని పరిహారాలు ఇచ్చిన తర్వాత, కొన్ని ప్రత్యేకమైన పూజలు తెలియజేసిన తర్వాత, అతను అద్భుతంగా దాన్ని కరెక్ట్‌గా ఫాలో చేశాడు గనక ఈరోజు సక్సెస్‌లో ఉన్నాడు. అలా వృషభ రాశి వారికి అవకాశం ఉంది. ఆస్తి పరంగానే, డబ్బులో కానీ ఒక ఎదిగేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త పడండి.